నందమూరి బాలకృష్ణ నయనతారది హిట్ పేర్. గతంలో వీరిద్దరు కలిసి నటించిన సింహ, శ్రీరామరాజ్యం, జై సింహ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ గా నిలిచాయి. మరోసారి వీరిద్దరు కలిసి నటించబోతున్నారు. మంగళవారం నయనతార బర్త్డే సందర్భంగా మేకర్స్ ఇందుకు సంబంధించిన అప్డేట్ అందించారు. బాలకృష్ణ ప్రస్తుతం అఖండ 2 మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. దాదాపు చివరి దశకు చేరుకున్న ఈ సినిమా షూటింగ్ తొందరలోనే కంప్లీట్ కానుంది. డిసెంబర్ 5న అఖండ 2 రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ తర్వాత బాలకృష్ణ, గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో ఓ సినిమా చేయబోతున్నారు. వర్కింగ్ టైటిల్ NBK 111 గా ప్రచారంలో ఉంది. అయితే ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా యాక్ట్ చేస్తోందని తెలుపుతూ మూవీ టీం ఓ వీడియోను విడుదల చేసింది. ఇప్పటికే వరుస సినిమాలతో బిజీగా ఉన్న నయనతార తెలుగులో చిరంజీవితో మనశంకర వరప్రసాద్ గారు మూవీలో నటిస్తోంది. ఇప్పుడు బాలకృష్ణ, గోపీచంద్ కాంబోలో రాబోతున్న హిస్టారికల్ డ్రామాకు ఓకే చెప్పేసింది. దీంతో బాలకృష్ణతో కలిసి నయనతార 4వ సారి నటించబోతుంది. ఈ సినిమాలో నయనతార మహారాణి పాత్రలో కనిపించనున్నట్లు నిర్మాత సంస్థ వెల్లడించింది. సముద్రమంత ప్రశాంతత, తుఫానంత బీభత్సాన్ని తనలో మోసే రాణి మా సామ్రాజ్యంలోకి అడుగుపెట్టనుంది అంటూ ఓ వీడియోతో మూవీ టీం నయనతారకు బర్త్డే విషెస్ తెలిపింది. తొందరలోనే ఈ సినిమా నుంచి మరిన్ని అప్డేట్స్ వస్తాయని వెల్లడించింది. ఈ మూవీ షూటింగ్ నవంబర్ 26న పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. దీంతో బాలయ్య ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో 2023లో వచ్చిన వీరసింహారెడ్డి సినిమా నుంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు మరోసారి ఈ కాంబో రిపీట్ కావడంతో హైప్ నెలకొంది. ఈ హిస్టారికల్ యాక్షన్ డ్రామాలో బాలయ్య 2 డిఫరెంట్ క్యారెక్టర్లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. గోపీచంద్ మలినేని తన కెరీర్ లో మొదటిసారిగా హిస్టారికల్ డ్రామాను తెరకెక్కించబోతున్నాడు. బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కలయిక, నయనతార కీలక పాత్ర, భారీ నిర్మాణం, గ్రాండ్ విజువల్స్ ఈ సినిమాను ఎపిక్ మూవీగా నిలబెడతాయని బాలయ్య ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.